తరువాత రాజు మొదటి దేవరాయలు. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా మొదటి దేవరాయలను ఓడించి అతని కుమార్తెను వివాహం చేసుకున్నట్లు ఫెరిస్తా రచనలు తెలుపుతున్నాయి. మొదటి దేవరాయల కాలంలో తుంగభద్ర నదిపై హరిద్రా ఆనకట్ట నిర్మించారు. ఇటలీ అనగా వెనీషియన్ యాత్రికుడు నికోలా డి కొంటి మొదటి దేవరాయల కాలంలో రాజ్యాన్ని సందర్శించి నాటి సాంఘిక పరిస్థితులను వివరించాడు. తర్వాత రాజు రెండో దేవరాయలు. ఇతన్ని ప్రౌఢ దేవరాయలని కూడా అనేవాళ్ళు. ఇతడు సైన్యాన్ని పటిష్టం చేయడానికి ఎక్కువ మంది ముస్లింల సైన్యంను నియమించాడు. వ్యవసాయ అభివృద్ధికి హరిద్రా ఆనకట్టను బాగు చేయించాడు. ఇతని కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారసీక యాత్రికుడు విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. రెండో దేవరాయలకు గణబేంతకార అనే బిరుదు కూడా ఉంది. తరువాత వంశం సాలువ వంశం. సాలువ వంశస్థులు కర్ణాటకలోని కళ్యాణి అనే ప్రాంతానికి చెందినవారు. ఈ వంశానికి చెందిన మంగరాజుకు సాలువ అనే బిరుదు ఉంది. సాలువ వంశంలో అత్యంత గొప్పరాజు మొదటివాడు సాలువ నరసింహరాయలు. ఇతని బిరుదు రాయ మహారసు. ఈయన కాలానికి చెందినవాడే అన్నమాచార్యులు అనగా తాళ్లపాక అన్నమాచార్యులు. ఇతన్నే అన్నమయ్య అని పిలిచేవాళ్ళు. ఇతని ఆస్థానంలో మరో గొప్ప వ్యక్తి పిల్లల మర్రి పెనవేరభద్రుడు. ఇతని యొక్క రచన వాణి నారాయణ.